పలు ఆధునిక పరిశోధనలకు వేదికగా నిలుస్తున్న ఐఐటి హైదరాబాద్ కీలక ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కృత్రిమ ఊపిరితిత్తుల నిర్మాణం, ఇతర అంశాలపై సంయుక్తంగా పరిశోధనలు చేరున్నారు. ఐఐటి హైదరాబాద్ లో జరిగే పరిశోధనలకు జర్మనీనే ఆర్థిక సాయం అందిస్తుందంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్ పరిశోధకులు రాజ్ కుమార్ తో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్ జర్మనీ సంస్థ ఐఐటి హైదరాబాద్ రెండు కూడా చేతులు కలిపాయి. దీంట్లో మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయడానికి రెండు కూడా 5 సంవత్సరాల పాటు కలిసి పరిశోధనలు చేయనున్నాయి. దీంట్లో భాగంగా ప్రధానంగా మనతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్ జర్మనీ సైంటిస్ట్ రాజ్ కుమార్ సాహెబ్ ఉన్నారు. వారిని అడిగి ఈ పరిశోధనలు ఎలా సాగబోతున్నాయి, ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని వారిని అడిగి తెలుసుకుంటారు. సార్, ప్రధానంగా ఐఎల్హెచ్ ప్లస్ ఐఐటి హైదరాబాద్ కలవడంలో ఈ కలిసి ఏం చేయబోతున్నారు, ఏం పరిశోధనలు జరగనున్నాయి? ఊపిరితిత్తుల వ్యాధులు అనేది ఇప్పుడు ప్రాణాంతకరం అనేది. సో అందులో వచ్చి ఎగ్జాంపుల్స్ వచ్చి లంగ్ క్యాన్సర్ ఒకటండి, సిఓపిడి ఎంఫసీమా ఒకటండి, నిమోనియా ఒకటండి, లంగ్ ఫైబ్రోసిస్ ఒకటండి. ఇవన్నీ ప్రాణాంతకరమైనవండి. దానికోసం అనేసి ఆ లంగ్ని మనము ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశంగా ఐఐఎల్హెచ్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ చేసామండి. మా మెయిన్ ఎయిమ్ వచ్చేసి మేము కొత్త లంగుని తయారు చేసి, లంగులో అరౌండ్ 40 రకాల సెల్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెల్ ఒక పని చేస్తాయండి. వాటిని అన్నిటినీ అర్థం చేసుకొని ఆ సెల్స్ అన్నీ తీసుకొని ఒక బయోమెటీరియల్స్ యూజ్ చేసి మేము లంగ్ని క్రియేట్ చేసి ఈ వ్యాధుల్లోని లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కోసం అనేది మేము మా ముఖ్య ఉద్దేశం అండి. సో ఇది మేము 5 సంవత్సరాల కోసం అని మేము కొలాబరేషన్ కోసం ప్లాన్ చేసాము. అఫ్కోర్స్ 5 సంవత్సరాల్లో ఇది జరుగుతుందా లేదా అనేది తెలీదండి. బట్ మేము అనేది ఎంత తొందరలో కలిసి పనిచేసి ఈ లంగ్ని తయారు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. దానికోసం మేము ఐఎల్హెచ్ అండ్ ఐఐటి హైదరాబాద్తో కొలాబరేట్ చేస్తున్నాం అండి. సార్, ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది. ఇటు వాతావరణ సమస్యలు కానీ కాలుష్యం ఇవన్నీ కూడా లంగ్ మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సో ఈ వాతావరణ సమస్యలు భవిష్యత్తులో ఇంకా లంగ్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వాటికి మీ పరిశోధనలు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాయి? మా పరిశోధనలు అనేది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మా పరిశోధనలు అనేది మేము కూడా పొల్యూషన్ వల్ల ఏ ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి, ఎంతవరకు వెళ్తున్నాయి, మనం దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఒక వర్క్ అండి. దాంట్లో నేను చేసేది నా టీంతోనే. నా దగ్గర 25 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు, రీసెర్చర్స్ అండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. మేము మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ తీసుకొని వాటిని ట్రైన్ చేసి ఈ ఊపిరితిత్తుల వ్యాధులకి మన దగ్గర నుంచి తీసుకున్న సెల్సే మళ్ళీ మనకే ఇచ్చేసి అవి ఎలా ఊపిరితిత్తుల వ్యాధిని నివారణ చేయొచ్చు అనేది దానికోసం వర్క్ చేస్తున్నామండి. దాన్ని మేము ఇమ్యూన్ థెరపీస్ అంటాము. సో ఇమ్యూన్ థెరపీస్ లంగ్ క్యాన్సర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 25% ఆఫ్ ద పేషెంట్స్ మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇమ్యూన్ సెల్స్ అనేది ఒక్కొక్క మనిషిలో ఒక రకంగా ఉంటాయండి. నా దగ్గర ఒక రకంగా ఉంటాయి, మీ దగ్గర ఒక రకంగా ఉంటాయి. సో దాన్ని బెటర్ మనం అర్థం చేసుకొని బెటర్గా ఇమ్యూన్ సెల్స్ని ఎట్లా ట్రైన్ చేసి ఇప్పుడు మన బాడీలోకి లంగ్లోకే వేరే ఏదో న్యూస్ సెల్ టైప్ కానీ ఇట్లా ఏదైనా లంగ్ క్యాన్సర్ సెల్ లాగా క్యాన్సర్ సెల్ గ్రో అవుతుంటే దాన్ని ఎట్లా కిల్ చేయాలనేది ఓన్ బాడీ సిస్టమ్ దానికోసమని మేము వర్క్ చేస్తున్నామని ఇక్కడ ఐఐటి హైదరాబాద్ వాళ్ళతోని ఇలాంటి కొలాబరేషన్ వర్క్ టుగెదర్ చేసి ఇంకా కాంపిటీషనల్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ యూజ్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేయాలనేది మా ఒక ప్లాన్ అండి. దానికోసమని మేము వర్క్ చేస్తున్నాం. సార్, మీరు ఆల్రెడీ లంగ్స్ దానికి సంబంధించి వరల్డ్ వైడ్ ఫేమస్, వరల్డ్ 2 ఆల్మోస్ట్. అయితే మీరు ఐఐటి హైదరాబాద్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ దీనికి సంబంధించి? ఐఐటి హైదరాబాద్ని చూస్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్నోవేషన్స్ ఎక్కువ ఉంటాయండి. మా దగ్గర మేము చేసే రీసెర్చ్ అనేది మేము వరల్డ్ వైడ్ బాగా చేస్తున్నామండి. మా దగ్గర మేము హ్యూమన్ లంగ్ టిష్యూ శాంపుల్స్ని యూజ్ చేస్తాము, మాలిక్యులర్ బయాలజీ యూజ్ చేస్తాము, హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. ఐఐటి హైదరాబాద్లో వీళ్ళు చేసేది బయో ఇంజనీరింగ్ అండి. బయో ఇంజనీరింగ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ బయోమెటీరియల్ వల్ల కొత్త లంగు ఎట్లా తయారు చేయాలని వాళ్ళకి నాలెడ్జ్ ఉందండి. వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా తయారు చేయాలని నాలెడ్జ్ ఉందండి. బట్
మా దగ్గర ఎక్స్పర్టీస్తోని మేము ఇంకా మా దగ్గర ఉన్న బయోమెడికల్ నాలెడ్జ్తోని బయో ఇంజనీరింగ్ నాలెడ్జ్తోని రెండు జాయిన్ చేసేసి ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు, ఎంత తొందరగా ఊపిరితిత్తుల వ్యాధులను నివారణ చేయొచ్చు అనేది మాది మెయిన్ ఉద్దేశం అండి. సార్, మీరు అనుకున్నట్టు ఆర్టిఫిషియల్గా మనం లంగ్ని ఇలాంటివి తయారు చేయగలిగితే ఈ పల్మనాలజీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి? చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కొన్నిసార్లు కొన్ని లంగ్ డిసీజెస్కి కంప్లీట్ క్యూర్ చేయలేమండి. అలాంటి క్యూర్ చేయనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఊపిరితిత్తుల ఎండ్ స్టేజ్ డిసీజెస్ని ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మనం పేషెంట్కి బెటర్మెంట్ చేయొచ్చు అండి. దానికోసమే మేజర్ అండి. వెల్కమ్. మారుతున్న పరిస్థితులు, కాలుష్యం ఇలాంటి వాటి వల్ల ప్రజలకి వాళ్ళ జీవన విధానాలు, స్మోకింగ్ చేయడం వంటి వాటితోటి ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.